సంపూర్ణ కార్తీక పురాణము రెండవ రోజు పారాయణము తృతీయాధ్యాయము. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. బ్రహ్మర్షి అయిన శ్రీ వశిష్ఠ మహర్షి రాజర్షి అయిన జనకునికి ఇంకా ఇలా చెప్పసాగాడు. రాజా, స్నాన దాన జప తపాలలో దేనిని గాని ఈ కార్తీక మాసంలో ఏ కొద్దిపాటిగా ఆచరించినప్పటికీ కూడా అది అక్షయమైన ఫలాన్ని ఇస్తుంది. ఎవరైతే సుఖలాలసులై శరీర కష్టానికి జడిసి కార్తీక వ్రతాన్ని ఆచరించరో అటువంటి వారు 100 జన్మలు కుక్కలుగా జన్మిస్తారు. శ్లోకం ఏమి చెప్పబడినదంటే, పౌర్ణమ్యాం కార్తీకే మాపి స్నానాం దీస్తునాచరన్ కోటిజన్మసు చండాలయోనౌ సంజాయతే నృప క్రమాద్యౌనో సముత్పన్నో భవతి బ్రహ్మరాక్షసః అత్ర్యైవోదాహరంతి మమితిహాసం పురాతనం. దీని భావమేమంటే, కార్తీక పౌర్ణమి నాడు స్నాన దాన జపోపవాసాలలో ఏ ఒక్కటి కూడా ఆచరించని వారు కోటి పర్యాయాలు చండాలపు యోనులలో జన్మించి తుదకు బ్రహ్మరాక్షసులుగా పరిణమిస్తారు. ఇందుకు ఉదాహరణగా ఒక గాథను చెబుతాను, విను. తత్వవిష్ఠోపాఖ్యానము. అతి పూర్వకాలంలో ఆంధ్రదేశంలో తత్వవిష్ణుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. సకల శాస్త్ర పారంగతుడు, అసత్యములను పలుకనివాడు, అన్ని భూతముల యందును దయాళువు, తీర్థాటన ప్రియుడు అయిన ఆ విప్రుడు ఒకానొక తీర్థయాత్రా సందర్భముగా ప్రయాణిస్తూ మార్గమధ్యములో గోదావరి తీరాన గల ఒకానొక ఎత్తైన మర్రి చెట్టు మీద కారు నలుపు కాయఛాయ గలవాళ్ళు, ఎండిన డొక్కలు కలవాళ్ళు, ఎర్రని నేత్రములు గడ్డములు కలవాళ్ళు, గుచ్చబడిన ఇనుప తీగలకు మల్లె పైకి నిక్కి ఉన్న తల వెంట్రుకలతో, వికృత వదనార విందాలతో, కత్తులు కపాలాలు ధరించి సర్వజీవ భయంకరులుగా ఉన్న 3 బ్రహ్మరాక్షసులను చూశాడు. ఆ రాక్షసుల వలన భయము చేత ఆ మర్రి చెట్టు 4 వైపులా కూడా 12 మైళ్ళ దూరంలో ఎక్కడా ప్రాణి సంచారం అనేదే ఉండేది కాదు. అటువంటి భయంకర స్వరూపులైన ఆ రాక్షసులను అల్లంత దూరము నుంచే చూసిన తత్వనిష్ఠుడు అదిరిపడ్డాడు. దానితో పాటే ఆ రాక్షసులు కూడా తనను చూడడంతో మరింత భయపడినవాడై శోకాకుల చిత్తముతో శ్రీహరిని స్మరించసాగాడు. ఆ యొక్క తత్వవిష్ణుడి శరణాగతి విందామా ఒక్కసారి. ఆ శ్లోకమేమనగా, త్రాహి దేవేశ లోకేశ త్రాహి నారాయణావ్యయ సమస్త భయ విధ్వంపిన్ త్రాహి మాం శరణాగతం వ్యాసం పశ్యామి దేవేశ త్వత్తోహం జగదీశ్వరా. అంటే అర్థమేమిటంటే, దేవతలకు లోకాలకు కూడా యజమానివైన వాడా, ఓ నారాయణ, అవ్యయ, నన్ను కాపాడు, అన్ని రకాల భయాలను అంతము చేసేవాడా, నిన్నే శరణు కోరుతున్న నన్ను రక్షించు. ఓ జగదీశ్వరా, నువ్వు తప్ప ఇంకొక దిక్కు ఎరుగని వాడను తండ్రి, నన్ను కాపాడు, రక్షించు అని ఎలుగెత్తి స్మరించుచు రాక్షస భయముతో అక్కడ నుంచి పారిపోసాగాడు. అతనిని పట్టి వధించాలనే తలంపుతో ఆ రాక్షసత్రయము అతని వెనుకనే పరిగెత్తసాగినది. రక్కసుల
పారునికి చేరువవుతున్న కొద్దీ సాత్వికమైన విప్రతేజస్సు కంటబడటం వలన తెరిపి లేకుండా అతనిచే స్మరించబడుతూ ఉన్న హరినామము చెవుల పడుట వలన వారికి జ్ఞానోదయమైనది. అదే తడవుగా ఆ బాపనికి ఎదురుగా చేరుకొని దండ ప్రణామాలాచరించి అతనికి తమ వలన కీడు కలుగబోదని నమ్మబలికి, ఓ బ్రాహ్మణుడా, నీ దర్శనముతో మా పాపాలు నశించిపోయినాయి అని పునః పునః నమస్కరించారు. వారి నమ్రతకు కుదుటపడిన హృదయముతో తత్వవిష్ణుడు, మీరెవరు? చేయరాని పనులు వేనిని చేయటం వలన ఇలా అయిపోయారు. మీ మాటలు వింటుంటే బుద్ధిమంతుల్లా ఉన్నారు. మరి ఈ వికృత రూపాలేమిటి? నాకు వివరముగా చెప్పండి. మీ బాధావళి తొలిగే దారి చెబుతాను అని ఆ విప్రుడు అన్నాడు. ద్రావిడుని కథ అనగా రాక్షసులలో ఆ బ్రహ్మరాక్షసులలో మొదటివాని కథ అన్నమాట. పారుని పలుకులపై అనగా ఆ బ్రాహ్మణుని యొక్క పలుకులపై ఆ రక్కసులలో ఒకడు తన కథనిలా వినిపించసాగాడు. విప్రోత్తమ, నేను ద్రావిడను. ద్రవిడ దేశమందలి మందరమనే గ్రామాధికారినైన నేను కులానికి బ్రాహ్మణుడనే అయినా గుణానికి కుటిలుడని, వంచనామయ వచ చమత్కారుడిని అయి ఉండేవాడిని. నా కుటుంబ శ్రేయస్సుకై అనేక మంది విప్రుల విత్తాన్ని హరించాను. బంధువులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఏనాడు పట్టెడన్నమైనా పెట్టి ఎరుగను. నయవంచనాలతో బ్రాహ్మణధనాన్ని అపహరించడం చేత నా కుటుంబము నాతో మహా 7 తరాల వాళ్ళు అధోగతుల పాలైనారు. మరణానంతరము దుస్సహమైన నరక యాతనలు అనుభవించి చివరికిలా బ్రహ్మరాక్షసుడనయ్యాను. కృపాయత్త చిత్తుడివై నాకు ముక్తినిచ్చే యుక్తును చెప్పు బ్రాహ్మణోత్తమ అని అన్నాడు మొదటి బ్రహ్మరాక్షసుడు. మరి రెండవ బ్రహ్మరాక్షసుని కథ వద్దకు వద్దాం. అతను ఆంధ్రదేశీయుని గాథ. రెండవ రాక్షసుడు ఇలా విన్నవించుకోసాగాడు. ఓ పవిత్రుడా, నేను ఆంధ్రుడను. నిత్యము నా తల్లిదండ్రులతో కలహించుచూ వారిని దూషించుచూ ఉండేవాడిని. నేను నా భార్యాపిల్లలతో మృష్టాన్నాన్ని తింటూ తల్లిదండ్రులకు మాత్రం చద్దికూటిని పడవేసేవాడిని. బాంధవ బ్రాహ్మణ కోటికేనాడు ఒక పూటైనను భోజనము పెట్టక విపరీతముగా ధనార్జన చేసి ఆ కావరముతో బ్రతికేవాడిని. ఆ శరీరము కాలం చేశాక నరకానపడి ఘోరాతి ఘోరమైన బాధలను అనుభవించి చివరికి ఇక్కడికిలా పరిణమించాను. ఆ ద్రావిడునికి వలనే నాకు కూడా ముక్తి కలిగే దారిని బోధించుము ఓ బ్రాహ్మణోత్తమ అని రెండవ బ్రహ్మరాక్షసుడైన ఆంధ్రుడు అన్నాడు. మరి మూడవ బ్రహ్మరాక్షసుడు పూజారి కథకు వెళదాం. అనంతరం మూడవ రాక్షసుడు ముందరకు వచ్చి ఇలా మొరపెట్టనారంభించాడు. ఓ సదాచార సంపన్నుడా, నేను ఆంధ్రదేశపు బ్రాహ్మణుడను. నిష్ఠాలయంలో పూజారిగా ఉండేవాడిని. కాముకుడను, అహంభావిని, కఠిన వచస్కుడని అయిన నేను భక్తులు స్వామివారికి అర్పించే కైంకర్యాలన్నింటినీ నా వేశ్యలకు అందజేసి విష్ణు సేవలను సక్రమముగా చేయక గర్వముతో తిరిగేవాడిని. తుదకు గుడి దీపాలలో నూనెను కూడా హరించి వేశ్యలకు ధారపోసి వారితో అన్ని రకముల సుఖములను అనుభవించుచు పాపపుణ్య విచక్షణారహితుడనై ప్రవర్తించేవాడిని. ఆ నా దోషాలకు ప్రతిఫలంగా నరకమును చవిచూసి అనంతరము ఈ భూమిపై నానా విధహీన యోనులలోనూ నానా నీచ జన్మలను ఎత్తి కట్టకడికి చివరికి ఈ బ్రహ్మరాక్షసునిగా పరిణమించాను. ఓ సదాయుడా, నన్ను మన్నించి
మరలా జన్మించే అవసరం లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని ప్రవచించవయ్యా అని ప్రార్థించాడు. మరి చివరికి బ్రహ్మరాక్షసులు ఉత్తమ గతిని పొందుట, తమ తమ పూర్వ భవకృత మహాఘరాశికి ఎంతగానో పాశ్చాత్తాపపడుతున్న ఆ రక్కసులకు అభయమిచ్చి, భయపడకండి, నాతో కలిసి కార్తీక స్నానానికి రండి, మీ సమస్తమైనటువంటి దోషాలు పరిహరింపబడతాయి అని ఆ బ్రాహ్మణుడు చెప్పి వారిని తన వెంట బయలుదేరతీశాడు. అందరూ కలిసి కావేరీ నదికి చేరారు. అక్కడ తత్వవిష్ఠుడు బ్రహ్మరాక్షసుల నిమిత్తమై సంకల్పం చేసి తాను స్వయముగా ముందు స్నానం చేసి పిమ్మట రక్కసుల చేత కూడా స్నానము చేయించాడు. అనంతరం ఇలా శ్లోకపఠనం చేశాడు. అముకానాం బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాతః స్నానమహం కరిష్యే అనే సంకల్పములతో అతడు విధి విధానముగా స్నానం చేసి తత్ఫలాన్ని బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారు విగతదోషులు దివ్యవేషులు అయి తక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు. విదేహరాజా అజ్ఞానము వలన కానీ మోహ ప్రలోభాల వలన కానీ ఏ కారణము చేతనైనా గాని కార్తీక మాస సూర్యోదయ కాలమున కావేరీ నదిలో స్నానమాచరించి ఆ శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి నిస్సందేహముగా 10,000 యజ్ఞాలు చేసిన ఫలము కలుగుతుంది. అందువల్ల ఏదో ఒక ఉపాయం చేసైనా సరే కార్తీకంలో కావేరీ స్నానమును తప్పకుండా చేయాలి. కావేరీలో సాధ్యము కాకపోతే గోదావరిలోనైనా మరెక్కడైనా సరే ప్రాతః స్నానం మాత్రం చేసి తీరాలి. అలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాతః స్నానము చేయరో వాళ్ళు 10 జన్మలు చండాలపు యోనులలో పుట్టి అనంతరము ఊరపందులుగా జన్మిస్తారు సుమా. కాబట్టి ఎటువంటి మీమాంసతోటి నిమిత్తం లేకుండా స్త్రీలు కానీ పురుషులు కానీ కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రాతః స్నానం ఆచరించాలి. చతుర్థాధ్యాయము అనగా 4వ అధ్యాయము. ఇప్పటికీ మనము 3 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాము. మరి ఈ 4వ అధ్యాయంలో జనక మహారాజు ఏమని అడుగుతున్నాడో చూద్దాం. హే బ్రహ్మర్షి, నువ్వింతవరకు కార్తీక మాహాత్మ్యాన్ని అసాధారణ ధోరణిలో చెప్పావు. అయితే ఏ సంకల్పంతో ఈ వ్రతం ఆచరించారో, ఏ ఏ దానాలు చేయాలో కూడా తెలియచేయవయ్యా అని అడిగాడు. మరి వశిష్ఠ ఉవాచ, ఆయన ఏం చెప్పారు అంటే, వశిష్ఠ మహర్షి అన్ని పాపాలను మన్ను చేసేది, పుణ్యాలను అగణ్యాలుగా మార్చేది అయిన ఈ కార్తీక వ్రతానికి ఫలానా సంకల్పము అనేది హాస్యాస్పదమైన విషయము. ఈ కార్తీక వ్రతం ఆచరించడం వలన నశించనంతటి పాపం అనేది ఇంకా ఈ ప్రపంచంలో పుట్టనే లేదు. అనగా కార్తీక వ్రతం ఆచరించినందువల్ల ఎన్ని జన్మల పాపాలు అయినా, ఎంతటి నీచమైన పాపాలు చేసిన వారైనా ఈ కార్తీక వ్రత సంకల్పము చేత వారు వారి పాపాలను నుంచి బయటపడి పుణ్యకర్ములుగా ఉద్ధరింపబడతారు అనే అర్థము. అందువల్ల వ్రత ధర్మాలను తత్ఫలాలను చెబుతాను విను అని అన్నారు. కార్తీక మాసపు సాయంకాలము శివాలయంలో దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలము వస్తుంది. శివాలయ గోపుర ద్వార శిఖరాల యందు కానీ, శివలింగ సన్నిధిని కానీ దీపారాధన చేయడం వలన అన్ని పాపాలు అంతరించిపోతాయి. ఎవరైతే కార్తీకములో శివాలయములో ఆవు నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ, ఇప్ప నారింజ నూనెలతో కానీ
దీప సమర్పణ చేస్తారో వారు ధర్మవేత్తలవుతారు. ఆఖరికి ఆముదపు దీపాన్ని అయినా సమర్పించిన వారు అత్యంత పుణ్యవంతులవుతారు. కనీసము కాంక్షతో కానీ, నలుగురు నడుమ బడాయి కోసం కానీ దీపాన్నిచ్చే వారైనా కూడా శివప్రియులుగానే అవుతారు. ఇందుకు ఉదాహరణగా చిన్న కథ చెబుతాను విను అని మహర్షి జనక మహారాజుతో చెప్పారు. ఆ కథే కార్తీక దీపారాధన మహిమ. పూర్వము పాంచాల దేశాన్ని పరిపాలించే మహారాజుకుడు కుబేరుని మించిన సంపద కూర్చుకుని ఉన్న కుమారులు లేని కారణంగా కృంగిపోయిన వాడై కురంగపాణికై తపస్సుకు కూర్చున్నాడు. మధ్యకాలంలో అటుగా వచ్చిన పిప్పలుడు అనే ముని అతని తపస్సుకు కారణమడిగి, ఓ రాజా, ఈ మాత్రపు కోరికకు తపస్సుతో పనిలేదు. కార్తీక మాసములో శివప్రీతిగా వ్రతమాచరించిన బ్రాహ్మణులను దీపదాన దక్షిణలతో సంతోషపెట్టు. అలా చేస్తే నీకు తప్పక పుత్ర సంతానము కలుగుతుంది అని ఆ పిప్పలమన్ అనే ముని చెప్పాడు. ఋషి వాక్యమును శిరోధార్యముగా తలచి ఆ పాంచాలుడు తన పట్టణము చేరి కార్తీక వ్రతం ఆచరించి శివప్రీతికై బ్రాహ్మణులకు దీపదానములను చేశాడు. తత్ఫలముగా మహారాణి నెలతప్పి యుక్త కాలములో పురుష శిశువుని ప్రసవించినది. రాజదంపతులు ఆ శిశువుకి శత్రుజిత్తు అని పేరు పెట్టారు. ఆ తరువాత మనము శత్రుజిత్తు చరిత్రలోకి ప్రవేశిస్తూ ఉన్నాము. అనగా ఆ పిప్పలామహాముని చెప్పిన కారణం చేత ఈ మహారాజు ఎవరైతే కార్తీక వ్రతం ఆచరించి శిశువుని జన్మనిచ్చారో, అతనికి శత్రుజిత్తు అని పేరు పెట్టారో, ఆ బిడ్డ యొక్క చరిత్రలోకి మనం వెళుతూ ఉన్నాం. ఆ శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడై పెరిగి యువకుడై, వీరుడై, వేశ్యాంగన లోలుడై, అప్పటికీ తృప్తి చెందక పరస్త్రీ రక్తుడై, యుక్తాయుక్త విచక్షణ నాస్తికుడై, శాస్త్రధికారి అయి, వర్ణసంకర కారకుడై, హితవు చెప్పవచ్చిన వారిని చంపుతానని బెదిరించుచు స్వేచ్ఛాచారి అయి ప్రవర్తింపసాగాడు. అటువంటి సందర్భంలో సౌందర్యరాశి సింహమధ్యమ, అరటిదోనెల వంటి తొడల కలది, పెద్ద పెద్ద పిరుదులు, కుచాలు, కన్నులు కలది, చిలుకవలే చక్కని పలుకులు కలది అయిన ఒక బ్రాహ్మణ పత్ని తారసిల్లినది. శత్రుజిత్తు ఆమె పట్ల మోహితుడయ్యాడు. అనుపమాన సౌందర్య శౌర్య తేజో విరాజితుడైన ఈ యువరాజు పట్ల ఆ బ్రాహ్మణ కన్య కూడా ఇష్టపడినది. తత్కారణముగా ఆమె రోజు రాత్రి తన భర్త నిద్రపోగానే సంకేత స్థలంలో రాజకుమారునితో కలిసి ఏకాంతకాలమున ఉండేది. ఈ విషయం ఆ బ్రాహ్మణ మహిళ యొక్క భర్తకు తెలిసిపోయినది. అది మొదలు అతను ఒక కత్తిని ధరించి ఈ జంటను ప్రత్యక్షంగా చూసి వారి గొంతులు కత్తిరించాలని తిరుగుచూ ఉన్నాడు. మహాకాముకురాలైన జారిని కానీ, ఆ శత్రుజిత్తు కానీ ఈ సంగతి ఎరుగరు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకానొక కార్తీక పౌర్ణమి సోమవారం నాడు రాత్రిపూట ఆ కాముకులు ఒక శిథిల శివాలయాన్ని సంకేత స్థానముగా ఎంచుకున్నారు. అపర రాత్రివేళ వారు అక్కడే కలుసుకున్నారు. గర్భగుడిలో అంతా చీకటిగా ఉండగా ఆమె తన చీర కొంగును చింపి ఒత్తిని చేసింది. రాజకుమారుడు ఎక్కడి నుంచో ఆముదమును తెచ్చాడు. ఇద్దరూ కలిపి అక్కడ ఖాళీ ప్రమిదలో ఆ రెంటిని జోడించి దీపం పెట్టారు. ఆ దీపపు వెలుగులో ఒకరిని ఒకరు చూసుకుంటూ ఆనంద డోలికల్లో లీనమయ్యారు. ఈ విషయాన్ని ఆ బ్రాహ్మణ మహిళ యొక్క భర్త తెలుసుకున్నాడు. పెద్ద కత్తి పట్టుకొని వచ్చాడు. ముందుగా శత్రుజిత్తుని, అనంతరం తన భార్యను తెగనరికి
తాను కూడా అదే కత్తితో పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విధంగా వారు ముగ్గురు ఆ రాత్రి అక్కడికక్కడే విగతజీవులు కాగా, పాశహస్తులైన యమదూతలు, పవిత్రాత్ములైన శివదూతలు ఒకేసారి అక్కడకు చేరారు. శివదూతలు రాకుమారుడిని, ఆ బ్రాహ్మణ మహిళని తమ విమానంలో కైలాసానికి తీసుకువెళుతూ ఉన్నారు. యమదూతలు అమాయకపు బాపడిని తమతో నరకము వైపుకు లాగుకొని పోసాగారు. అందుకు ఆశ్చర్యపడిన పారుడు, ఓ శివదూతలారా, కాని పని చేసిన వారికి స్వర్గము వైపు తీసుకువెళ్తున్నారు, నా వంటి సదాచారుడికి నరకము వైపున అని ప్రశ్నించగా, అందులకు శివదూతలు, వీరెంత పాపాత్ములైనా ఈరోజు కార్తీక పౌర్ణమ సోమవారం కాబట్టి శివాలయంలో, అందున శిథిలాలయంలో శివలింగమునకు ఎదురుగా దీపారాధన చేశారు కనుక వారి పాపాలు నేరాలు నశించి పుణ్యాత్ములైనారు. ఏ కారణం చేతనైనా సరే కార్తీక మాసములో, అందున పౌర్ణమి నాడు, పైగా సోమవారం నాడు దేవాలయంలో దీపారాధన చేయటం వలన అత్యధిక పుణ్యాత్ములైన వీళ్ళకి పాపకర్ములుగా భావించి చంపిన కారణంగా నువ్వు పుణ్యహీనుడివి, పాపాత్ముడివి అయ్యావు. అందుకే నీకు నరకము, వీరికి కైలాసము అని చెప్పారు వారు. బ్రాహ్మణుడికి శివపారిషాదులకు జరిగిన ఈ సంభాషణను విన్న శత్రుజిత్తు తాను కలుగచేసుకొని, అయ్యలారా, దోషులము మేమయ్యుండగా మాకు కైవల్యమిచ్చి మమ్మల్ని చంపి పుణ్యాత్ములను చేసిన ఆ అమాయకుడికి నరకానికి పంపటం భావ్యము కాదు. కార్తీక మాసము దొడ్డదైతే, అందున పౌర్ణమి గొప్పదైతే, సోమవారము మరీ ఘన నియమైనదైతే, దీపారాధన మరీ పుణ్యకరమైనదైతే, మాతో పాటే కలిసి మరణించిన ఆ బాపనికి కూడా కైలాసమీయక తప్పదని వాదించటం జరిగినది. తత్ఫలముగా శత్రుజిత్తు తాను తన ప్రియురాలు ఆచరించిన పత్తి తైలముల పుణ్యము తాముంచుకొని, ఆ దీపమును వెలిగించిన పుణ్యమును ఆ బ్రాహ్మణోత్తమునకు దారపోయగా, శివదూతల ఆ విప్రుని కూడా యమదూతల నుండి విడిపించి తమతో కైలాసానికి తీసుకొని వెళ్ళారు. కాబట్టి ఓ మిథిల నగరాధీశ్వర, కార్తీక మాసములో తప్పనిసరిగా శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ దీపారాధన చేసి తీరాలి. నెల పొడుగునా చేసిన వాళ్ళు జ్ఞానులై తద్వారా మోక్షాన్ని పొందగలుగుతారు. అందున శివాలయంలో చేసిన దీపారాధన నిరంతర మోక్షప్రదాయనిగా గుర్తించు. నా మాట విని కార్తీక మాసము నెల పొడుగునా నువ్వు శివాలయంలో దీపారాధన చెయ్యి అని సెలవిచ్చాను. ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మాహత్యమందు చతుర్థాధ్యాయ సమాప్తః. 2వ రోజు పారాయణము సమాప్తము. శివనామస్మరణ పాప విమోచనము. అరుణాచల నామస్మరణ మరింత స్మరించదాయకమైనది. అనేక కోట్ల పాపముల నుంచి మనల్ని బయటకు తీసుకువచ్చి మన జీవితాలను పునర్జీవితంగా, ఆత్మపరంగా ముందుకు తీసుకువెళ్ళగలిగే శక్తి అరుణాచల నామస్మరణానికి ఎంతగానో ఉన్నది. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల.
ఈ కలియుగమున నామస్మరణ ఎంతో స్మరించదగినది. యజ్ఞము అక్కరలేదు, పూజలు అక్కరలేదు, దీపదానములు, ఉపవాసములు, పుణ్యాలు, పురుషార్థాలు ఇలా ఎన్నో ఎన్నో పవిత్ర కార్యములు ఉన్నను ఒక్క నామస్మరణ ఈ కలియుగంలో మనల్ని ఒడ్డున పడవేస్తూ ఉన్నది. ఇది ఋషివాక్యము.